ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. నేను మళ్ళీ చెప్తాను, ప్రభువునందు ఆనందించండి. ఎల్లప్పుడూ అంటే ప్రతి సమయంలో, ప్రతి దినము దేవుడిలో సంతోషించండి. నేను మళ్ళీ అదే మాట చెప్తాను, దేవుడిలో సంతోషించండి, ప్రభువులో సంతోషించండి. ప్రభువులో సంతోషించే వారంగా మనం ఉండాలి. హబక్కూకు రాస్తూ అంటాడు, నా సృష్టికర్త అయిన, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అని అంటాడు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం చూద్దాం. చూడండి, 18వ వచనం చదువుదాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించెదను. హబక్కూకు ప్రవక్త చెప్తున్నాడు, పౌలు ఏమన్నాడంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని అన్నాడు. హబక్కూకు కూడా అదే మాట చెప్తున్నాడు, ప్రభువు యెహోవా యందు నేను ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను అంటున్నాడు. ఎందుకు ప్రభునందు నేను ఆనందిస్తాను, ఎందుకు ప్రభునందు నేను సంతోషిస్తాను అంటే 19వ వచనంలో అంటున్నాడు, ఎందుకు అనంటే యెహోవాయే నా బలము. ఎవరటండి? యెహోవాయే నా బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఆయన నన్ను ఉన్నత స్థలం మీద నన్ను ఎక్కించి అక్కడ నన్ను నడిపిస్తాడు. అందుకే ఆయన యందు నేను సంతోషిస్తాను. మనిషి తనకు తానుగా ఏది కూడా చేసుకోలేడు. దేవుని సహాయం లేకుండా మనుషుడు తనకు తానుగా ఏ పని కూడా చేసుకోలేడు. కనుక ప్రభుపై ఆధారపడాలి, ప్రభువునందు ఆనందించాలి. ఎందుకంటే నా బలం ఆయనే, నన్ను ఉన్నత స్థానంలో ఎక్కించేవాడు కూడా, అక్కడ నడిపించేవాడు కూడా ఆయనే. అందుకే ఆయన యందు నేను సంతోషిస్తాను. అందుకే ఆయన యందు నేను ఆనందిస్తాను. నా అంతటా నేనుగా నేనేమి చేసుకోలేను. నా బలం ఆయనే, నన్ను పైకి ఎక్కించేవాడు ఆయనే, నన్ను నడిపించేవాడు ఆయనే. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన యందు నేను సంతోషిస్తాను. ఎప్పుడప్పుడు అంటే ఎల్లప్పుడూ. అంటే మనకి వాళ్ళ డబ్బులు బాగున్నాయి అనుకోండి, ఏం చేస్తాం? సంతోషపడతాం. పొద్దుడు లేవగానే మనం అనుకున్న పని జరిగిందనుకోండి, సంతోషపడతాం. మన ప్రయాణం సక్సెస్ అయిందా, సంతోషపడతాం. ఈ సంవత్సరం పంట బాగా వచ్చిందా, సంతోషపడతాం. పిల్లలు మంచి పాస్ అయినారా, సంతోషపడతాం. అవునా కదా? మనకు అప్పు ఇచ్చేవాళ్ళు, మన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు చాలా రోజుల తర్వాత తిరిగి ఇచ్చారా, హ్యాపీగా ఫీల్ అవుతాం. సంతోషపడుతూ ఉంటాం. మనకు నచ్చిన వాళ్ళు వచ్చి మనల్ని పలకరించారా, ఇంకా సంతోషపడతాం. వాళ్ళకి ఏది కావాలంటే తయారు చేసి పెడతాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే అన్నీ కలిగి ఉన్నప్పుడు సంతోషపడమనట్లేదు. ఇక్కడ హబక్కూకు నేను అన్నీ కలిగి ఉన్నప్పుడు నేను సంతోషపడతాను అనలేదు. ఏమీ లేని టైంలో, అన్నీ కోల్పోయిన తర్వాత నేను సంతోషపడతానని చెప్తున్నాడు. ఇక్కడ అన్నీ కోల్పోయిన తర్వాత సంతోషపడతాను అంటున్నాడు. పౌలు కూడా ఎల్లప్పుడూ సంతోషపడండి అంటే ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆశీర్వాదం ఉన్నప్పుడు, ఆర్థికంగా బాగున్నప్పుడు, అన్నిట్లో నువ్వు ముందున్నప్పుడు, పంట సమృద్ధిగా పండినప్పుడు, పిల్లలు
మంచి ఆరోగ్యంగా ఎదిగినప్పుడు, అనుకున్న కార్యాలన్నీ జరిగినప్పుడు సంతోషపడమనట్లేదు ఆయన. ఏమి లేని స్థితిలో కూడా నువ్వు సంతోషపడాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఒక మాట చదువుదాం చూడండి. కొలస్సై సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు కొలస్సై సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు. 1వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంగమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను అని అంటున్నాడు. పౌలు కొలస్సై సంఘానికి రాస్తే ఏమంటున్నాడంటే, మీ కొరకు నేను అనుభవించున్న శ్రమ యందు సంతోషించుచున్నాను అన్నాడు. ఎప్పుడు సంతోషపడుతున్నాడంట? శ్రమలలో సంతోషపడుతున్నాడంట ఆయన. ఎప్పుడు సంతోషపడుతుండటండి? శ్రమ మనిషిని ఏం చేస్తుందండి? చేతకాని వాణ్ణి చేస్తుంది. శ్రమ దుఃఖాన్ని కలగజేస్తుంది. శ్రమ బలహీనపరుస్తుంది. శ్రమ లేవలేకుండా చేస్తుంది మనల్ని. శ్రమ మనకి ముందుకు సాగకుండా చేస్తుంది. అట్లాంటి సందర్భంలో పౌలు చెప్తున్నాడు, నేను సంతోషిస్తాను అని అన్నాడు. అన్నీ కలిగినప్పుడు సంతోషపడడం వేరు, అది కాదు దేవుడు కోరుకునేది. ఏమి లేని స్థితిలో నువ్వు శ్రమను అనుభవిస్తున్నావా? సంతోషించు. ఎవరిని బట్టి సంతోషించాలి? ఎవరిని బట్టి అండి? దేవుని బట్టి. నా బంధు బలగం ఎంతుంది తెలుసా అని అంటారు. పనికిరాదు అది. మనుషులను నమ్ముకొనుట కంటే కదా, వాళ్ళెవ్వరూ పనికిరారు. ఎంత బంధు బలగం ఉండని పనికిరారు నీకు. ఎవరిని బట్టి సంతోషపడాలి మన శ్రమ కాలంలో? దేవుని బట్టి. ఎందుకంటే ఆయనే మన బలము. ఆయనే మనని ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. పెంట కుప్పల్లో నుండి దీన దరిద్రులను పైకి లేవనెత్తివాడు ఆయనే. రాజులు అధికారులతో కూర్చోబెట్టివాడు ఆయనే. ఆయన యందు ఆనందించాలి. ప్రతి మనిషికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఆయనలో మనం సంతోషించాలి. మొదటిగా శ్రమ వచ్చిందా? సంతోషపడు. నా ప్రభు నాకున్నాడు. ఎందుకు అనంటే శ్రమతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. శ్రమతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే కలగజేస్తాడు. అందుకే ఆయన యందు మనం సంతోషపడాలి. కొంతమంది శ్రమను చూసుకొని దాన్నే చూస్తూ ఉంటారు. శ్రమ ఉంది, శ్రమ ఉంది, శ్రమ ఉంది, శ్రమ ఉంది, శ్రమ ఉంది, అట్లే చూస్తాం. శ్రమనే చూస్తూ ఉంటారు. ఇంకా పక్కకు చూడరు, ఎడమకి చూడరు, కుడికి చూడరు, ఎటు చూడరు అనమాట. పైకి అసలే చూడరు. ఇంకా ఆ శ్రమను చూస్తున్నంత కాలం అది మనల్ని కృంగదీస్తుంది. మనం పైకి లేద్దాం అనుకుంటాం, లేవలేకపోతాం. మనం ఇంకేదైనా పని చేద్దాం అనుకుంటాం, చేయలేకపోతాం. ఎటు తూగలేం మనం. కాబట్టి ఎప్పుడు శ్రమను చూడొద్దు. మనం ప్రభువుని చూడాలి. ప్రభువులు ఆనందించడం నేర్చుకోవాలి. అప్పుడు ఉన్నత స్థలముల మీద మనల్ని ఎక్కించి అక్కడ నడిపిస్తాడంట. మనల్ని అక్కడ నడిపిస్తాడంట. అందుకే శ్రమలలో సంతోషించాలి. రెండవది చూద్దాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 1వ అధ్యాయము 5వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారన్ యుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రుడిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచున్నాను. ఇక్కడ సరిపోద్దండి. ఎప్పుడు సంతోషపడుతున్నాడంట? ఆయన ప్రార్థన చేయట్లో సంతోషపడుతున్నాడంట. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, మీ కొరకు పడుతున్న శ్రమల యందు సంతోషపడుతున్నాను అన్నాడు. ఎవరి కొరకు శ్రమ పడుతున్నట్టు? ఆయన సంఘము కొరకు పడుతున్న శ్రమల యందు సంతోషపడుతున్నాను. ఇక్కడ సంఘం అనే మీ కొరకు నేను ప్రార్థన చేయట్లో సంతోషపడతా ఉన్నాను. సంతోషంతో మీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన ఎట్లా చేయాలంట? ఎట్లా చేయాలి?
సంతోషంతో చేయాలి, దుఃఖంతో కాదు. సంతోషం అంటే మస్తు బాధ ఉంది సార్, చచ్చిపోయేంత దుఃఖం ఉంది, గుండె బరువెక్కిపోతుంది, మీరేమో సంతోషంతో ప్రార్థన చేయమంటే ఎట్లా చేస్తాం సార్, కళ్ళ నుండి నీళ్ళు ఉన్నాయి అని అనొచ్చు. ఎందుకు సంతోషంతో చేయమంటున్నాడంటే నా వెనకాల ఎవరున్నారు? ఎన్ని శ్రమలు వచ్చినా యెహోవా నా కాపరి అనే దృఢ నిశ్చయత నీకున్నప్పుడు నీ ప్రార్థన సంతోషంగా ఉంటుంది. ఆ ప్రార్థనలో కృతజ్ఞతలు చెల్లిస్తావు. ఆ ప్రార్థనలు ఏం చేస్తావండి? కృతజ్ఞత చెల్లిస్తావు. ఇక్కడ చూడండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అన్నాడు. ఇక్కడ దేవుడు గొప్పవాడు, ఆయనే నా బలము, ఆయన నన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడని ఎవరైతే నమ్ముతారో వారు ప్రార్థనలో సంతోషిస్తారు, సంతోషంతో కూడినటువంటి ప్రార్థన చేస్తారు. ప్రభా నీ కృతజ్ఞతలు ప్రభా, నువ్వు ఉన్నావు, నాకేం పీకర్లేదు, ఇక నువ్వు నాకున్న ఒక చిన్న పిల్లల్ని చేయితో పట్టుకొని నడిపిస్తూ ఉంటాం. మనం పిల్లల్ని ఏం చేస్తామండి? నడిపిస్తుంటాం కదండి. నడిపించిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మన చేతి వదిలేస్తాం, వాడు 4 తప్పటడుగులు వేస్తాడు. ఏం చేస్తారండి? అప్పటిదాకా మంచి నవ్వుకుంటా తప్పటడుగులు వేస్తూ ఉంటావు, నువ్వు ఇక్కడే ఆగిపోతావు. చాలామంది తల్లులు ఆగిపోతారు అక్కడ, ఎందుకంటే వాడు నడవాలని. అప్పటి వరకు 4 తప్పటడుగులు ఎట్లా వేస్తా అంటే మా అమ్మ లేదా మా నాన్న నాకు తోడుగా ఉన్నారు, నేనేం పడను అనే ధైర్యంతో తప్పటడుగులు వేస్తాను. కొద్ది దూరం పోయిన తర్వాత వాడు అక్కడ ఆగి చూస్తాడు. మీరు గమనించండి పిల్లల్ని, వాడు అక్కడ ఆగి వెనకకు చూస్తాడు ఇట్లా నవ్వుకుంటా, కానీ ఎక్కడో ఉంటాడు నాన్న, అమ్మ ఎక్కడో ఉంటుంది. అప్పుడు ఏమైతుంది తెలుసా? టబిల్ మన కింద పడతాడు. అవునా? అందరు ఇక్కడ ఉన్న మనుషులందరి లైఫ్లో అదే జరుగుద్ది. అదే ఎందుకు కింద పడతాడు అని అంటే, ఎందుకు అంటే అప్పటిదాకా ధైర్యంగా నడిచారు, ఇప్పుడు ఎందుకు కింద పడిపోయింటే అప్పుడు నాన్న ఎక్కడో ఉన్నాడు అంత దూరం, అమ్మ ఎక్కడ ఉంది అక్కడ. ఇప్పుడు దాకా ఏ ధైర్యం అంటే మా అమ్మ నాకు తోడుంది, మా నాన్న నాకు తోడున్నాడు, నేను ధైర్యంగా నడుస్తానన్నాడు. 4 అడుగులు వేసి వెనుకకు చూస్తే వాళ్ళు దూరం ఉన్నారనేటువంటి ఆ భయం ఏం చేసిందంటే తనని కింద పడేసింది. మనందరి జీవితంలో కూడా అంతే. ప్రభు నాతో కూడా ఉన్నాడు అన్నప్పుడు మనం ప్రార్థనలో సంతోషిస్తాం. మనం ప్రభు నా ప్రక్కన ఉన్నాడు అన్నప్పుడు ప్రార్థనలో మనం సంతోషిస్తాం. మనం లేదంటే భయముతో మా లైఫ్ ఏమైపోతుందేమో, ఎక్కడ పడిపోతుందేమో అని వేదనతో కన్నీరు కారుస్తూ ఉంటాం. కాబట్టి ప్రార్థనలో ప్రభు నా ప్రక్కన ఉన్నాడనే సంతోషంతో ప్రార్థన చేయాలి. శ్రమలలో ఆయన నా బలము అని నమ్మాలి. ఎప్పుడైతే శ్రమలు వచ్చినాయో ఆయన నా బలము, నన్ను పైకి లేవనెత్తువాడు ఆయనే అని నమ్మి సంతోషించాలి. ప్రార్థన విషయానికి వచ్చేసరికి ఆయన నా ప్రక్కనే ఉన్నాడు, నా స్థితిగతులన్నీ ఆయనకు తెలుసు, నాకు అక్కరగా ఉన్నవన్నీ అన్నీ తెలుసు ఆయనకి, ఈరోజు కాకపోయినా రేపైనా ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో సంతోషంతో ప్రార్థన చేయాలి. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చి రాగానే నాకు 10 రూపాయలు డాడీ అన్నారు అనుకో, వెంటనే జేబులకి వెళ్ళి తీసిస్తావా? ఫస్ట్ క్వశ్చన్, నా కూతురు ఉద్యోగం చేస్తుంది, నెలకి ఎంతో కొంత జీతం తీసుకొచ్చి డాడీకి అనిస్తుంది, కానీ ఎప్పుడన్నా డాడీ 100 రూపాయలు ఇవ్వమంది అనుకో, ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు? అందుకే గట్టిగా మాట్లాడింది, చూసిండ్రా మీరు ఎవరు అనకముందే. ఎందుకు నీకు అంటే అడగగానే ఇవ్వలేం మనం, ఇస్తామండి? మళ్ళీ అడుగుతారు 100 రూపాయలు లే 10 రూపాయలు, నాన్న 10 రూపాయలు లేవు అంటాం మనం. సెకండ్ ఏమంటాం? మళ్ళీ లేవు అని అంటాం, అంతేనా? థర్డ్ మళ్ళీ అడిగా, 3వసారి అడిగింది అనుకో, అప్పుడు నువ్వు ఈ పైసలతో ఏం చేస్తావు చెప్పు అని అంటారు. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఈ డబ్బులు ఇస్తే ఏం చేస్తావు నువ్వు అని అంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇస్తాడు కావచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు సంతోషంగా చెప్తాం అనమాట, నాకు ఈ అవసరం ఉంది, ఈ పెన్ను కొనుక్కుంటా, ఈ నోట్బుక్ కొనుక్కుంటా, లేదంటే ఈ చాక్లెట్ కొనుక్కుంటా, లేకపోతే మా ఫ్రెండ్ బర్త్డే ఉంది ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనుకెళ్తా, అప్పుడు చెప్తాం అనమాట. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు 3వసారికి ప్రభు కూడా అంతే అనమాట, అడగగానే ఇక బిడ్డాని ఇచ్చేయడు. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు, నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాయ్యా ఒక్కసారి కూడా ఇస్తలేడు అంటే, ఇవ్వడు.
మన పిల్లలకి మనం ఇస్తామా? మన తండ్రి కూడా అంతే అనమాట. ఒక్కసారి అడగగానే ఇయ్యాడు ఆయన. ఇస్తాడండి? ఎవడు? కానీ ఏదో ఒక రోజు ఇస్తాడు. ఏదో ఒక రోజు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుల చేత మనం నింపుతాడు ఆయన. అప్పటి వరకు ఓపికతో కనిపెట్టాలి. ఎట్లుండాలి? సంతోషంతో ప్రార్థన చేయాలి. మా నాన్న నాకు ఇస్తాడు, మా డాడీ నాకు ఇస్తాడు, నా పరలోకపు తండ్రి నాకు ఇస్తాడనే సంతోషంతోనే ప్రార్థన చేయాలి. మూడవదిగా చూస్తే కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ ఈ మాట తెలియజేస్తున్నాడు. చూడండి, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. ఎప్పుడట సంతోషపడాలి? అనవసరంగా నన్ను నిందిస్తుండ్రు, లేనిపోని నిందలు పెడుతుండ్రు నా మీద అని ఏడుస్తూ ఉంటాం. లబోదిబో మొత్తుకుంటూ ఉంటాం. మొత్తుకొని అన్యాయంగా నా మీద నిందలేసిన వాళ్ళు ఏం కావాలి? అంతేనా? అనుకుంటాం లేదా? అంటారా లేదా? మీరు అనారా? మేడం నువ్వు అనవా? ఫస్ట్ అనరా? నేను చూస్తా, నా కండ్ల ముందట నాశనం కావడం నేను చూస్తా అంటాం కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా పౌలు? మళ్ళీ చదువుదాం చూడండి, మళ్ళీ చదువు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషిస్తాను. నేను నిందలు వచ్చినాయా? సంతోషిస్తా. నేను ఇబ్బందులు వచ్చినాయా? సంతోషిస్తా. నేను ఉపద్రవం అంటే కరువులు వచ్చినాయా? సంతోషిస్తా. నేను నాకు బలహీనత వచ్చిందా? సంతోషిస్తా నేను. కదండి. ఎప్పుడు సంతోషపడాలంట? నిందలలో, ఇబ్బందులలో, కరువులలో సంతోషపడాలంట. ఎందుకు నిందలు, కరువులు ఇటు వచ్చినప్పుడు ఎందుకు సంతోషపడాలి అని అంటే, అప్పుడు ఎందుకు సంతోషపడాలి అని అంటే, ఒక మాట ఆయన రాస్తాడు. నీవు పొందుచున్న శ్రమ, నింద నీ అభిషక్తుడి మీద వేయబడింది అంటాడు. నువ్వు పొందుచున్నటువంటి నింద అది నీ మీద కాదు, నీ అభిషక్తుడి మీద వేయబడింది కనుక నువ్వు సంతోషంగా ఉండు అనే మాటను మనం ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ఒక మాట చదువుదాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. నీతిని అనుసరించు వార్లారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అనే మాటని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనుషులు పెట్టేటువంటి నిందలకు భయపడకండి. రెండో మాట ఏమంటున్నాడండి? వారి దూషణ మాటలకి దిగులు పడకండి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. మీరు వాళ్ళు పెట్టే నిందలు వాళ్ళు పెడతారంట? మనుషులే పెడతారు కనుక వారి నిందలకు భయపడకండి, వారి దూషణ మాటలకి మీరు దిగలపడకండి అనే మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి మన నిందలలో భయపడక ఏం చేయమంటున్నాడంటే సంతోషించమంటున్నాడు. ప్రజలు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం సంతోషించాలి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. మనకు ఉపద్రవాలు, కరువు వచ్చినప్పుడు కూడా, ఏమి లేని స్థితిలో కూడా దేవుడు నన్ను ఆదుకుంటాడు అనేటువంటి విశ్వాసంతో ఆయన యందు మనం సంతోషించాలి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిందలలో,
ఇబ్బందులలో, ఉపద్రవంలో మనం సంతోషించే వారంగా మనం ఉండాలి. ఉపద్రవాల్లో సంతోషించే వారంగా మనం ఉండాలి. ఇంకా పోతే చివరిగా మనం చూస్తే 9వ వచనం చదువుదాం చూడండి. పైన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషంగా నా బలహీనత యందే నేను బహు సంతోషముగా అతిశయపడుదును అంటున్నాడు. ఎప్పుడంటే బహు సంతోషం అంటే ఎక్కువగా ఎప్పుడు సంతోషపడతాడట అంటే ఆయన బలహీనతలలో. ఎప్పుడండి? బలహీనతలు వచ్చినప్పుడు సంతోషపడతాడంట ఆయన. ఎక్కువగా ఎప్పుడు సంతోషపడతాడంట? బలహీనతలు. ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? కొన్ని కుటుంబాల్లో ఇంట్లో ఒకరికి జ్వరం వచ్చింది అనుకోండి, కుటుంబంలో ఉన్న మనుషులంతా వాళ్ళ చుట్టే ఉండాలి. కుటుంబంలో ఉన్న వాళ్ళంతా వాళ్ళ చుట్టే ఉండాలి. ఒకరు కాళ్ళు ఒత్తాలి, ఒకరు మెడలు ఒత్తాలి, ఒకరు తల ఒత్తాలి, ఒకరు చేతులు ఒత్తాలి, ఒకరు నీళ్ళు తీసుకురావాలి. ఇక ఆగం చేసేస్తూ ఉంటారు అనమాట. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బహుగా సంతోషిస్తా. నేను ఎప్పుడైతే బలహీనుడునో అప్పుడు ఎక్కువగా సంతోషపడతా, నేను ఎక్కువగా ఆనందిస్తా నేను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనతలో సంతోషపడే వారంగా మనం ఉండాలి. చివరిగా ఎప్పుడు సంతోషపడాలంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 20వ అధ్యాయము 20వ వచనం. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిడి. చివరిగా ఎవరిని చూసి సంతోషపడాలంటే మనం ఏం చూశారంటే ప్రభువులో మరి వాళ్ళు? ఇప్పుడు యేసు ప్రభు వచ్చి తన చేతులను చూపెట్టాడు. చేతుల్లో ఏమున్నవి? రంధ్రాలు పడిపోయినాయి. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, నాకు చేతికో కాలుకో దెబ్బ తాకింది అనుకొని చూపించినాను మీకు, మీరు సంతోషపడతారా ఏడుస్తారా? అవునా కదా? బాధపడతారు. కొంతమంది కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, బయటికి రావు. కొంతమంది ఏడుస్తూనే ఉంటారు. అవునా కదా? మరి యేసు ప్రభువుని శిలువలో వ్రేలాడదీసి శిలువపై పడుకోబెట్టి మేకులతో కొట్టినప్పుడు కళ్ళారా చూసినారు వాళ్ళు. ఇప్పుడు ఆయన సమాధిలో నుండి బ్రద్దలు కొట్టుకొని తిరిగి లేచి వచ్చి, ఇదిగో సైనికులు నా చేతుల్లో కొట్టిన మేకుల గాయాలు ఇట్లాగే ఉన్నవి చూడండి అని అంటే, వాళ్ళ ఆ గాయాలను చూసి ఏం చేశారంట? సంతోషిస్తున్నారంట. ప్రభువును చూసి సంతోషించిరి. ప్రభు ఏం చూపించాడు? నా ముఖం చూడమన్నాడా? నా మహిమ చూడండి అన్నాడా? నా గాయాలు చూడండి అని చేతులు చూపించాడు ఆయన. అది చూసిన శిష్యులు సంతోషపడినారంట. అక్కడ శిష్యుల యొక్క విశ్వాసం ఏంటంటే, ఇప్పటి వరకు మేము ఒంటరి అని ఫీల్ అవుతున్నారు. మాకింతకాలం తోడున్నటువంటి ప్రభువు ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఇక మాకు తోడెవరు లేరు, మాకు బోధించేవారు ఎవరు లేరు, మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, మమ్మల్ని నడిపించేవారు ఎవరు లేరు అని ఒంటరిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అలాంటి సందర్భంలో బయటికి వెళ్తే యూదులు పట్టుకొని చంపేస్తారు. బయటికి వెళ్ళలేని పరిస్థితి, భయంగా గదిలో దాక్కున్నటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభు లోపలికి వచ్చాడు. వచ్చి తన చేతులు చూపించాడు. వాళ్ళు
ఆ చేతుల్లో ఉన్నటువంటి గాయాన్ని చూసి దుఃఖపడతలేరు, కానీ గాయపడినటువంటి యేసు మళ్ళీ మాతో ఉండడానికి వచ్చినాడని సంతోషపడతా ఉన్నారు వాళ్ళు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? యేసు అప్పటిదాకా 3.5 సంవత్సరాలు యేసు ప్రభు శిష్యులతోనే ఉన్నాడు. రాత్రంతా ఆయనతోనే వాళ్ళతోనే ఉన్నాడు, పగలు వాళ్ళతోనే ఉన్నాడు. ఎక్కడికి విడిచిపెట్టిపోలేదు. చివరిగా యేసు ప్రభు సైనికులకు అప్పగింపబడే ఆ క్షణం వరకు కూడా వాళ్ళతోనే ఉన్నాడు. సైనికులు బంధించిన తర్వాత ఆయన ఒంటరిగా తీసుకెళ్లారు. శిష్యులంతా పారిపోయి ఎక్కడో దాక్కున్నారు. ఆయన భుజాల మీద సిలువ వేసి కొరడాలతో కొట్టుకుంటూ ఆయన దూషిస్తూ ఈడ్చుకొని పోతున్నప్పుడు ఎక్కడో ఉండి దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు. ఆయన గొల్గొతా కొండపైకి తీసుకెళ్ళి సిలువపై పడుకోబెట్టి మేకులు కొడుతున్నప్పుడు కూడా చూశారు. ఆయన చనిపోయేంత వరకు చూశారు. చనిపోయిన తర్వాత ఆయన చనిపోయినాడని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక ఒకవేళ మేము ఆ సైనికులకు దొరికితే యేసును చంపినట్లుగా మమ్మల్ని కూడా చంపేస్తారేమో అనే భయంతో దాక్కుండిపోయారు. ఎవరికి తెలియకుండా గదిలో చీకట్లో దాక్కుండిపోయినారు. యేసు ప్రభు ఎందుకు దాక్కున్నారు? ఆ దాక్కుని ఏం చేస్తున్నాడు? బిక్కుమంటూ చూస్తూ ఉన్నారు. మాకు ఎవ్వరు లేరిక. ఇంతకాలం బోధకుడు బోధించేవాడు, అనేక విషయాలు, అనేక అద్భుతాలు చేసేవాడు, మా ముందట ఎన్నో కార్యాలు చేసేవాడు. ఇప్పుడు ఆయన లేడు కనుక మేము ఒంటరి వాళ్ళం అయిపోయినాం. మాకంటూ ఎవరు లేరు అనేటువంటి ఒక లోన్లీ లైఫ్లోనికి వెళ్ళిపోయారు. వాళ్ళు దిగజారిపోయినారు. అంతరంగం ఎట్లుందంటే ఒంటరి అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయిన ఆ సందర్భంలో యేసు ప్రభు గదిలోకి వచ్చాడు. వచ్చి రాగానే తనను తాను నేను బోధకుని పరిచయం చేసుకోవట్లేదు, కానీ తన చేతులు చూపిస్తున్నాడు. ఇదిగో గాయపడిన చేతులు చూడండి. యేసు ప్రభు చేతులు ఎప్పుడైతే చాపాడో శిష్యులు చేతులు చూశారు, ఆ గాయాలను చూశారు. కానీ గాయము ఇంత కర్కశంగా గాయమైంది అన్నటువంటి ఆ బాధలోకి వాళ్ళు వెళ్ళలేదు. కానీ ప్రభు చనిపోయి మళ్ళీ మాతో ఉండడానికి వచ్చాడు అనే సంతోషం వారిలో కలుగుతూ ఉంది. ఇక్కడున్న మనందరిలో అదే సంతోషం కలగాలి. ప్రభు నాతో ఉన్నాడు, నాతో ఉండడానికి వచ్చాడు, నా కుటుంబంలో ఉన్నాడు అనే సంతోషం ఏ కుటుంబంలో అయితే ఎవరిలో అయితే ఉంటుందో వారు అధికంగా ఎదుగుతారు. చివరిగా ప్రభువును చూసి సంతోషపడాలి. నాతో కూడా ఉన్నాడు అని, నాతో కూడా ఉన్నాడు అని సంతోషపడాలి. 4 విషయాలు మనం చూసినాం. శ్రమలలో సంతోషించాలి, ప్రార్థనలో సంతోషించాలి, ఇబ్బందులలో ఇరుకులలో సంతోషించాలి, మన బలహీనతల్లో సంతోషించాలి, చివరిగా ప్రభువును చూసి సంతోషపడాలి. ప్రభువును చూసి సంతోషపడాలి. అలాంటి సంతోషకరమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మన హృదయంలో అసలు మన వ్యక్తిగత జీవితంలో సంతోషం అనేది ఉన్నదా లేదా? దేవుని వాక్యం చెప్తుంది ఎల్లప్పుడూ సంతోషించండి, ఆనందించండి. మరలా చెప్తాను నేను, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్తుంది. అయితే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటున్నామా? ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటున్నామా? ప్రభు చెప్పాడు, నీ దుఃఖ దినములు సమాప్తమైపోయినవి అన్నాడు. అయినా ఇంకా ఏడుస్తూనే ఉన్నామా? మనం సంతోషించి గంతులు వేయి అన్నాడు. అయ్యో నవ్వుచున్న వాళ్ళారా, మీరు ఏడ్చి దుఃఖించే దినం రాబోతున్నది అని చెప్పాడు. దుఃఖంతో ఉన్నవారిని చూసి ఇప్పుడు దుఃఖపడుచున్న వాళ్ళారా, మీరు సంతోషించి గంతులు వేసే దినం రాబోతుంది అన్నాడు. అది వస్తూ ఉంది. నమ్మిన వారు సంతోషించాలి. నీ శ్రమలలో సంతోషపడు, నీ ఇబ్బందులలో, నిందలలో, ఉపద్రవాల్లో సంతోషపడు.
నీ బలహీనతలో సంతోషపడు. చివరిగా ప్రభు నీతో ఉన్నాడని ఆయన చూసి సంతోషపడు. ప్రభుతో చెప్పు, ఇంతకాలం నేను దుఃఖపడినాను ప్రభా, ఆ శిష్యుల వలె నాకంటూ ఎవరు లేరు అనుకున్నాను. నేను చుట్టూ 100 మంది ఉన్నా ఎవ్వరు లేని ఒంటరిని అనుకున్నాను. నేను అనేక మంది ఉన్నారు నాతో, కానీ నా హృదయం నన్ను ఒంటరి 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 అంటా ఉంది. నీకు సహాయం చేసేవారు ఎవ్వరు లేరని చెప్తా ఉంది నా హృదయం నాతో. మనుషులు ఎవ్వరు నిన్ను ఆదుకోరని చెప్తా ఉంది. అసలు నిన్ను గూర్చి ఆలోచన చేసేవారు ఎవ్వరు కూడా లేరని చెప్తా ఉంది. ప్రభు చెప్తా ఉన్నాడు, శ్రమ దినమున నమ్ముకొనదగిన మంచి సహాయకుడు నేను. చూడు, నా చేతులు గాయపడిన క్రీస్తు నేనే. మీతో ఉండడానికి వచ్చాను, మీతో జీవించడానికి వచ్చాను నేను, మీలో ఒక్కరిగా ఉండడానికి వచ్చినాను నేను. ప్రభు చెప్తున్నాడు, ఎప్పుడు నేను విడిచిపెట్టేవాడు కాదు. నా శ్రమల పాలవుతున్నామని చూసి దూరంగా పారిపోయేవాడు కాదు ఆయన. నీతో కూడా ఉండి నీ స్థితిగతులన్నిటిని మార్చివేసి, నీ శ్రమలను, నీ నిందలను, నీ ఉపద్రవములను, నీ ఇబ్బందులను, నీ బలహీనతలన్నిటినీ తొలగింపజేసి సంతోషకరమైన జీవితంలోకి మార్చే దేవుడు నీతో కూడా ఉన్నాడని నమ్ము. ఆయనను చూసి సంతోషపడు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. మహోన్నతుడానికి స్తోత్రం. మహాగణుడవగు మా రక్షకుడానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్న ప్రభా, విత్తబడిన ప్రతి మాటను బట్టి నీకు మహిమ. విత్తబడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఎంతకాలం ఒంటరి, మాకంటూ ఎవరు లేరనేటువంటి భ్రమలో మేము ఉండిపోయినాం. లోన్లీగా ఫీల్ అవుతున్నాం. ఎవ్వరు మాకు లేరు అనేటువంటి బలహీనతలోకి పోయి కృంగిపోతున్నాం, దుఃఖపడుతున్నాం, వేదన పడుతున్నాం. కానీ ఈ దినాన మీరు మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, ఓదారుస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. మా భుజము తట్టి నేనున్నాను, ఇదిగో మీ కొరకు గాయపరచబడ్డ క్రీస్తును నేనే, నా చేతులను చూడండి అని మీ చేతులు చూపిస్తూ మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు. థ్యాంక్ యూ ఫాదర్. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉండే దేవుడు. తల్లైనా మరచును కానీ నేను నిన్ను మరువను విడవను ఎడబాయనని మాతో చెప్తూ మాతో కూడా ఉంటున్నటువంటి దేవుడు. మమ్మల్ని చంకనెత్తుకుంటున్నావు. నీకు వందనాలైనా. నువ్వు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను. నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ విత్తబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి ఫలించే కృప దయచేయమని ఘనత మహిమ ప్రభువులు నీకే ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా.